అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి మీరు ఆ పాట పాడండి, ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు. తాటి బెల్లం ఐద రొట్టె, తాటి బెల్లం ఐద రొట్టె, ఈయన నా మనస ఆయరో దేవుడో జంద ఆరుడా. తాటి బెల్లని తాటి బెల్లం, ఐద రొట్టెని ఐద రొట్టె. ఇలా బయట మాట్లాడుకుంటారా? బయట కా భాష గా భాష అది మాట్లాడుకుంటారు ఆ టైప్ లో ఇదన్న. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుందో. మీరు అది జనాలకి ఉండాలి, అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి. ఫిజిసిస్ట్ గా, సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు. నేనే షాక్ అండి. ఆయన బాధపడకు ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అందరికి నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా. అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారు యాక్సెప్ట్ చేశారండి. ఇంకా కానీ చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు చెప్పలేదు. ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని? ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది, మీరు ఎప్పుడు పాడరు ఎందుకు? పాడనా కీర్తనా. ఇప్పుడు నిజంగానే భయపడతారు. మర్చిపోయావు నువ్వు, కవర్ చెయ్య కవరింగ్ రాజా. నూకరాజు నా పేరు. ఫేవరెట్ కలర్ ఏంటి నూకరాజు గారు? సార్ అన్ని కలర్స్ ఫేవరెట్. గుర్తులేదని చెప్పు. అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పు, రెండు మాటల్లో. ప్రేమ అంటే ప్రేమ, ప్రేమ అంటే అవి రెండు మాటలే. ప్రేమ అవి రెండు మాటలు కాదు, రెండు అక్షరాలు. ప్రేమ ప్రేమ అంటే రెండు అక్షరాలు మాత్రం అనుకుంటారు, కానీ ఇద్దరు లైఫ్. ఎవ్రీ సండే మార్నింగ్ 8 గంటలకి ఆసియా గారి ప్రవచనాలు. నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది, ఎవరు చూడట్లేదు, అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు. అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో ఇప్పుడు అంత లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు నిజం అంటారు? ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది. ఓకే, ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు. ఏమంటారు, జబర్దస్త్ లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్ లో కూడా కొంతమంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఇద్దరు గెస్టులు ఉన్నారు. వాళ్ళలో ఒకరి గురించి చెప్తాను స్పెసిఫిక్గా, తర్వాత ఇంకొకరి వ్యక్తి గురించి చెప్పాలి. అయితే ఒక లిరిసిస్ట్, ఒక డాన్సర్, ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక కమీడియన్, ఇన్ని చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ముందుంటారు. ఇంకొక ఆవిడ గురించి చెప్పాలంటే తన కళలని మెట్టుగా సాకారం చేసుకుంటూ లిటరలీ ఒక ఉమెన్గా ఐ ఫీల్ మంచిగా గర్వంగా అనిపిస్తుంది అనమాట. ఒక అమ్మాయి తన జర్నీని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ దాకా వెళ్ళడం అంటే ఒక హ్యాపీనెస్ మూమెంట్ అది నాకు. సో వాళ్ళిద్దరు ఇంకెవరో కాదనమాట. నూకరాజు గారు, ఆసియా గారు నాతో పాటున్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి, హాయ్. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు ఈరోజు. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇస్తానని ముందు చెప్పలేదు గైస్ నాకు. మీ ఇద్దరు కూడా చాలా బాగున్నారండి. ఎవరు దిష్టి తగలకూడదు నాకా, ఇద్దరికి. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడండి. బేసిక్గా నేనే ఎవరికైనా తగలాలేమో కానీ నాకు ఎవరిది తగలదు. అంతేనా? మీరు ఎవరికైనా తగలాల్సిందేనా? అంతే. కాదు, ఈ సాంగ్స్ మొన్న ఒక సాంగ్ వచ్చిందండి మీది, బాగా ఫేమస్ అయింది. ఈ మధ్య ఎక్కడ పట్టినా అదే వింటున్నాం, తాటి బెల్లం అనే సాంగ్. ఒకసారి పాడండి మీరు. అదే నేను అడగబోతున్నా. నేను అది పాడాలంటే కూడా లిరిక్స్ నేర్చుకుందామని నేను పొద్దు నుంచి ట్రై చేస్తున్నా. అసలు అది తెలుగేనా? తెలుగుని మీరు ఏమన్నా ఇట్లా ఇట్లా కట్టి అట్లా కట్ చేసి ఒరకట్టు ఒక షాట్ అని అట్లా ఏమైనా కట్ చేశారు ఆ సాంగ్ ని? అర్థం కావట్లేదు ఆ పాట పాడడానికి. ఇంకొంతమంది తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి మీరు ఆ పాట పాడండి, ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు. బేసిక్గా అది ఏంటంటే, మనకి ఒకప్పుడు జానపదాలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ, ఇప్పుడు అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు, వరిచేలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు అవన్నీ. ఇప్పుడు జనరల్గా అందరం కూడా నార్మల్గానే పాడతాం. కొంతమంది ఏంటంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ స్టైల్ కూడా ఉంది. అది నేనేదో కొత్తగా సృష్టించింది కాదు. నేను కూడా దేవకమ్మ అని ఇన్స్టాలో ఏదో ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు అమ్మ పాట ఇట్లాగే ఉంది. తాటి బెల్లం ఐద రొట్టె అని ఉంటే నాకు ఎందుకో నచ్చింది.
బా ఇది బాగుంది కదా, ఈ స్టైల్ ఇప్పుడు వరకు లేదు కదా. దాని తర్వాత నేను మీరు అన్నట్టే మీమ్స్ చూసా, కానీ పాజిటివ్ గా చూసా. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు వరకు బ్రేక్ డాన్స్ చూసాము, ఫస్ట్ టైం బ్రేక్ సాంగ్ చూస్తున్నాం అని చెప్పేసి నేను అట్లా చూసా. నాకు ఎందుకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించి ఆ తర్వాత నేను ఆవిడ నెంబర్ తీసుకుని కనుక్కొని ఆవిడతో పిలిపించుకుని ఏందమ్మా చేద్దామా అంటే చేద్దాం అన్నది. ఆవిడ దగ్గర ఉన్న లిరిక్స్ ఇస్తే నేను అవి చేంజ్ చేసి నా స్టైల్లో తర్వాత మీ లిరిక్స్ ఇవన్నీ కూడా నేను రాసుకున్నాను అనమాట. సో అందులో మనకి ఏంటంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఓకే. బేసిక్ గా మన జీవితం అనేదే అర్థం కాదు, పజిల్ మంది. కరెక్ట్. అది అర్థం చేసుకున్నాం అనే ఫీల్ లో ఉంటాం మనం. పాట అనేది అర్థం అవుతుంది కరెక్ట్ గా వింటే. మీరు జస్ట్ తాటి బెల్లం తైద రొట్టె తిన్న నా మనసు తింటున్న నా మనసు ఆయిరో అంటే ఇప్పుడు మై మర్చిపోయాను దేవుడా ఓ జమీందారుడా కాదు. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ రాస్తే ఆ లిరిక్స్ మీనింగ్ ఎత్తడానికి మనం గూగుల్ కో డిక్షనరీకో ఎతికి నేను అంత కనిపెట్టాలంట. నేను అంత పెద్దోడేం కాదు, నేను అంత జస్ట్ ఆవిడ స్టైల్నే తీసుకుని మనం తాటి బెల్లం ఐద రొట్టె తాటి బెల్లం ఐద రొట్టె తీన నా మనస ఆయరో దేవుడో జందారుడా మళ్ళీ ఎన్నడొస్తావు నా ఆయనో నార ఆయన అంటే తాటి బెల్లం. తాటి బెల్లాన్ని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి తాటి బెల్లం చిన్నప్పుడు లాగుతున్నారు అంతే పదాన్ని. చిన్నదంటే ఏదో ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటి ఎలా ఉన్నావురా అనే దానికి కొంతమంది రివర్స్ మాట్లాడతారు, రున్నావులాయే అని చెప్పి మాట్లాడుతారు. ఆ స్టైల్లో ఇది ఏంటంటే తాటి బెల్లని తాటి బెల్లం, తైద రొట్టెని ఐద రొట్టె. ఇలా బయట మాట్లాడుకుంటారా? బయట కా భాష అవి మాట్లాడుకుంటారు ఆ టైప్ లో ఇది అన్నట్టు. కానీ మంచి అప్లాస్ వచ్చింది నాకు ఈ సాంగ్ నుంచి. అంటే మా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేశారు నాకు. సంపూర్ణేష్ బాబు అన్న, తర్వాత మన తాగుతు రమేష్ అన్న, గెటప్ సీన్ అన్న, నాకు చాలా మంది ఎవరో పెద్ద పెద్ద సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు కూడా ఫోన్ చేశారు. తమ్ముడు నువ్వు ఏదైతే చేసావో ప్రయోగం అది బాగుంది తమ్ముడు, పాట కూడా అంటే ఫస్ట్ విన్నప్పుడు అబ్బా ఇదేదో ఉందిరా అని ఉంది. తర్వాత తెలియకుండా మా ఇంట్లో కూడా మేడం తింగిన్నావా పంగుడుకున్నావా ఎంగలగున్నావా ఇట్లా వచ్చేస్తుంది అది ఆ టైప్ లో అని చెప్పేసి. దట్టి ఇంకోటి ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో ట్రెండింగ్ 1 అనేది నాటే జోకురా తమ్ముడు. అదే టైంలో మన రాజాసాబు ప్రభాస్ గారి ట్రైలర్ కూడా ఉంది, అది కూడా దాటి మీద ట్రెండింగ్ 1కి వచ్చింది అని అంటే కనుక నువ్వు కొట్టేవు తమ్ముడు అని చెప్పి. ఇంకొంతమంది అయితే నీది కామెడీ ఫీల్డ్, కామెడీ ఫీల్డ్ లో నువ్వు ఏదైనా ఒక స్కిట్ చేసి ట్రెండింగ్ 1 తెప్పించావంటే నీ జోనర్ లో అది వేరే తమ్ముడు. కానీ నువ్వు నీకు సంబంధం లేని జోనర్ అంటే సింగింగ్ అనేది నాకు సంబంధం లేని, అది కూడా ఫోక్, నీకు సంబంధం లేని జోనర్ లో నువ్వు ట్రెండింగ్ 1 తెప్పించావంటే నువ్వు చాలా గ్రేట్. అంటే నాకు తెలియని చిన్న ఆనందం. ఓకే. సాంగ్ విషయంలో నాకు బాగా అనిపించింది, నేను ఆనందపడ్డది ఏంటంటే డ్రెస్సింగ్ చాలా బాగా అంటే పిచ్చి పిచ్చి, నేను ఎవరిని తప్పు పట్టిన అది వాళ్ళ సాంగ్ స్టైల్ అయి ఉండొచ్చు, పిచ్చి పిచ్చి బట్టలు వేసేసి మంచి సాంగ్ పెట్టినా కూడా తెలుగుదనం పోయిందే అని ఒక మిస్సింగ్ ఉండేది. ఇక్కడ సాంగ్ నాకు అర్థం కాకపోయినా అంటే లాగుతున్నారు అది అర్థమవుతుంది, ఒక 2-3 సార్లు వింటే అర్థమవుతుంది నిదానంగా, బట్ కష్టపడాల్సి వస్తుంది సాంగ్ అర్థం చేసుకోవడానికి, ఈజీగా రావద్దు యాక్చువల్లీ. సో డ్రెస్సింగ్ విషయానికి వస్తే మీ డ్రెస్సింగ్ అసలు ఎంత బాగుందంటే ఆ సాంగ్ లో నీట్ గా చీర కట్టుకొని ఆ పూలు ఇట్లా కట్టి పెట్టేసుకొని మన ఎక్కడో వదిలేసిన దాన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకొచ్చిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఆసియా కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. జనరల్గా ఇన్స్టాలో కానీ లేకపోతే మేము ఏదైనా చేసే వీడియోస్లో కానీ అంటే నటన అనేది 1-2 సార్లు మహా అయితే వారం 2 వారాలు తర్వాత తెలిసిపోద్ది. స్టిల్ ఇప్పటికి ఆసియా ఇండస్ట్రీకి వచ్చి 6 years 5 years అవుతుంది. ఈ 6 years 5 years తన అలాగే ఉంటుంది ఆ స్టైల్. అది అప్పుడప్పుడు కింద కమెంట్లు పెడుతూ ఉంటారు, అక్క ఈ రోజుల్లో ఇలా ఉండడం అంటే ఇలా ఉండేవాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీలోనో సంథింగ్ ఎక్కడో దుక్కున చేంజ్ అవుతుంది, కానీ తింది ఇలాగే ఉంటుంది. ఆ కింద కమెంట్లు పెడతారు ఈ రోజుల్లో కూడా ఈ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అది ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు వేరే అక్క అది పెట్టడం అనేసి కింద ఇలాంటి దేవత నీకు దొరకడం ఊరే ఎంతసేపు అది నాకు దొరకడం అదృష్టం తప్ప కానీ లేదా నేను మనిషిని కాదండి. నిజంగానే ఎందుకని ఎవరిష్టం వాళ్ళది, తప్పు లేదు. ఇంకొకరు వేసుకునేదాన్ని నేను తప్పు పట్టిన, కానీ ఇదే డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారా, ఆరు మేనేజ్ చేస్తున్నారా, ఈయన కోసం చేస్తున్నారా? సో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇప్పుడు మా అమ్మ కూడా ట్రెడిషనల్ గా ఉంటేనే ఇష్టం, జీన్స్ అవి నచ్చవు ఫస్ట్ నుంచి. కానీ మనం ఏంటి బీటెక్ వచ్చాక కొంచెం అందరితో పాటు మనం కూడా పాష్ ఉండడం, జీన్స్ నేను కూడా వేసేదాన్ని, జీన్స్ వేసేదాన్ని, కొంచెం స్లీవ్లెస్ అలా వేసేదాన్ని.
కానీ వన్స్ నూకరాజు మనకు ఆ క్లోజ్నెస్ ఎక్కువైన తర్వాత వన్స్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఓకే నాకు చెప్పేవాడు ఇట్లా ఉండాలి, ఇట్లా చూస్తారు అబ్బాయిలు, అట్లా చూస్తారు అంటే ఏ నీకెందుకు అని చెప్పి ఎట్లుంటేంది అది వాళ్ళు అలా చూస్తారు, మన 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 ఇష్టం, మనం ఎలా ఉంటే అదేంటి నేను రివర్స్ చెప్పేదాన్ని, అది నా ఇష్టం నీకెందుకు అని చెప్పేసి. బట్ నేను ఒక్కసారి ఆలోచించిన ఒక సిచ్యువేషన్ లో అరే మా అమ్మ కూడా ఇట్లా చెప్తుంది కదా నాకు మెల్లిగా అర్థమైంది తిని కూడా చెప్పేది కరెక్టే కదా అని చెప్పి తిని నాకు చెప్పడం వరకు తిని చేశాడు, దాన్ని నేను నా ఇష్టంగా తర్వాత మార్చుకున్నా. సో ఇన్ కేస్ అప్పుడప్పుడు షూట్ లో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ తిను వెయ్యాలి అన్నప్పుడు కూడా నాకు నచ్చట్లేదు ఇప్పుడు అలా వేయాలన్నా కూడా. సో అట్లా చెప్పడం వేరు, బలవంత పెట్టడం వేరు. నీకు అదే చెప్తాను, చెప్పడం చాలా డిఫరెంట్. బలవంత పెట్టడం నువ్వు లేదు నువ్వు ఇదే వేసుకుంటే వేసుకో అని అంటే మీరు వేసుకునే వాళ్ళు కాదు, జస్ట్ చెప్పి వదిలేశారు కాబట్టి ఆలోచించి మార్చుకున్నారు అంతేనా? అవును అంతే. బలవంత పెట్టారు చాలా అంటే నాకు భయపడేసుకుంటావా అని అంటాడు. కాదు నీకు భయపడదాని అయితే నువ్వు లేనప్పుడు నాకు నచ్చినట్టు ఉంటాను, నువ్వు ఉన్నప్పుడు నీ ముందు యాక్టింగ్ చేస్తాను. బట్ ఎందుకో తెలియదు నేను నాకు నచ్చి నువ్వు చెప్పావంతే, దాని తర్వాత అది నాకు ఇష్టంగా మార్చుకున్నా. ఒక నీ ఇష్టం అనుకోవచ్చు, మా అమ్మ కూడా చెప్పింది మా అమ్మకి నచ్చినట్టు అనుకోవచ్చు. సో మీ ఇద్దరు ఇష్టాలు కలిస్తే ఇలా ఉండడం కూడా మంచికే కదా అని చెప్పేసి నేను మార్చుకున్నా. ఇదే మన కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసం కూడా మనకి నచ్చి మార్చుకోవడం అనేది గొప్ప విషయం. నాకు రిత్విక అని చిన్న జబర్దస్త్ చేస్తుంది కదా, తిన స్టూడెంట్ అన్నమాట. రిత్విక ఏమందంటే అక్క అందరూ ఏమంటారు ఏదో అక్క అందరు ట్రెడిషన్ నుంచి ట్రెండ్కి వస్తున్నారు, బట్ నువ్వు ట్రెండ్ నుంచి ట్రెడిషన్కి వెళ్తున్నావు అక్క, గ్రేట్ అక్క అంటే చిన్న పిల్ల నుంచి కూడా నేను కాంప్లిమెంట్ విన్నా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇందాక మీరు పాడిన పాట ఆవిడ లిరిక్స్ పాడారు కదా, సో మీ లిరిక్స్ పాడొచ్చు కదా మీరు ఇప్పుడు. నా లిరిక్స్ బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి. ఇప్పుడు ఆ లిరిక్స్ నార్మల్ గా పాడండి. బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి నేను అట్లా వస్తానే దేవకి నానాసకి. అది ఓకే. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుందో. మీరు అర్థమవుతుంది, నేనేమంటానంటే అర్థం అవుతుంది, కానీ అందులో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఎంచుకున్నామంటే అది జనాలకి ఉండాలి, అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా వాడాను అనుకో, ఇప్పుడు జనరల్ గా బాధపడకు బెంగపడకు ఇలా పోయి ఎలా వస్తానేనంటే రెగ్యులర్ గా పాట వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు ఈ రోజు మీకు అది తిరిగింది మైండ్ లో, ఏమని ఏంది అసలు ఈ బాధేంటి బెంగ ఏంటి అనేది తిరిగిందేనంటే యూనిక్నెస్ ఉంది కదా. అంతే. ఓకే. బట్ అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటే జనాలు కూడా 4 సార్లు వినడానికి ప్రయత్నిస్తారు, అసలు ఏంటిదో అర్థం చేసుకుందాం ముందు. ఇంక విని తీసేయండి ఇన్స్టాలో అదే పాట, ఫేస్బుక్ లో అదే పాట, యూట్యూబ్ లో అదే పాట, తీసేయండి. బేసిక్ గా మేము సాంగ్ ఇంతకుముందు గుట్ట కింద గుంపు సెటిల్ చేసినప్పుడు అది సాంగ్ ప్రోమో ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక 4 days 5 days ట్రెండింగ్ లోకి వచ్చింది. మేము పెట్టిన మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ ఇన్స్టాలో. ఇదేంది ఇట్లా ట్రెండింగ్ లో ఉంది అని చేసి తర్వాత ఇంకోటి మా 2 ఆడియోలు 3 ఆడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. సెకండ్ డే తర్వాత చూస్తే మొత్తం 8 ఆడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అంటే డిఫరెంట్ గా వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా, విలేజ్ ఫోక్ సాంగ్ సంథింగ్ అట్లా మొత్తం ఒక 8 ఆడియోస్ ట్రెండింగ్ ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఓకే జనాలకు కొంచెం ఏదైనా సరే డిఫరెంట్ గా ఉంటే నచ్చుతుంది. నచ్చి విసుగొస్తుంది. మేమే భయపడుతున్నాం, అయ్యో ఎంతగా వస్తుంది ఇన్స్టాలో జనాలు తిట్టుకోవట్లేదు కదా అని చెప్పి. నిజంగా తిట్టుకుంటారండి, బ్లాక్ చేసేస్తా ఇంకోసారి మీరు పెట్టారంటే అన్నాళ్ళు ఉన్నారు మీ వీడియో. మాకు ఆశీర్వాదాలు. వాళ్ళు తిట్లే మీకు ఆశీర్వాదం. నాకెందుకో మీకు అన్యాయం జరిగింది అనిపిస్తూ ఉంటుంది. నాకా ఏం జరిగింది మీరే చెప్పండి. ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని, ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది, మీరు ఎప్పుడు పాడరు ఎందుకు? సరే ఇప్పుడు పాడిపోయింది నువ్వు ఆగు. సరే నేను అప్రయోగం చేయనండి, అంటే ఒక్కరు ఎప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా, పాడితే ఆడియన్స్ కి అన్యాయం జరుగుతుంది అందుకని చెప్పి చాలా మంది అంటారు వాయిస్ బాగుంటది. జాను పాట కారులో మీ ఇద్దరు పోతుంటే జస్ట్ ఒక పదం ఒక లిరిక్ ఏదో పాడినారు, అప్పుడు బానే ఉంది, మరి అంత కర్ణ కఠోరంగా లేదు. సో ఒకసారి నువ్వు కావాలని ఇరికిస్తావు కదా. అట్లే లేదు, పాడు పర్లేదు. లేదబ్బా పాడలేబ్బా లేదు పర్లేదు కానీ వెయిట్ చేస్తాను. ఆయన స్టార్ట్ చేస్తే నేను చేస్తా కానీ నేను చేయను. మీరంటే పాట స్టార్ట్ చేస్తే ఆవిడ పాడుతుంది అంట. ఏం పాట పాడుతావు చెప్పు. చెప్పు నీ ఇష్టం.
నేను ఏదైనా పాడతాను. నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. నేను ఏదైనా నువ్వు నువ్వు పాడు ఫస్ట్. ఏం పాట? నీకు నచ్చింది పాడు, మనం రెగ్యులర్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, ఎగరనీయాలి కుర్రాల గుండెల్ని తుఫాను వేగాలతో. నువ్వు మరి అందుకే చెప్పా, నువ్వు ఏం పాట పాడతావు చెప్పాను, అదే పాడతా. అబ్బా రాజు ప్లీజ్ ఏదో రాజు పాపం ఆవిడకి వచ్చిన నేను అదే పాట మీకు చెప్పండి. ఇప్పుడు మీకు వచ్చిన పాట నాకు తెలుస్తుందా? తెలీదు. నువ్వు 6 years నుంచి ఉంటున్నావు, నీతోనా? అంటే నాతో ట్రావెల్ చేస్తున్నావు, నేను ఏం పాడతాను నా ఇష్టాలేంటి నీకు తెలియదు, బట్ నీకేం నచ్చుది, నీ ఇష్టాలేంటో నాకు తెలుసు. నాకేమైనా నచ్చింది చెప్పు. నీకేం నచ్చుతుంది? నీకు నీకు జబర్దస్త్ నచ్చుద్ది, నీకు యాక్టింగ్ నచ్చుద్ది, నీకు సాంగ్స్ నచ్చుతాయి. చెప్తారు కదా, లైవ్ లో కొట్టుకుంటున్నా నూకరాజ్ గారు, రాశా గారు. దొరికిందా తమ్నీళ్ళు? అదే ఓకే పాట ఏది? పాట ఓకే. పాడనా విలయ కీర్తనా. ఇప్పుడు నిజంగానే భయపడతారు. మీకోసం నేను ఇప్పుడు బాగా పాడాను అనుకోండి, నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి, రాజుకు అందరంత దూరం వెళ్ళిపోతా, ఎందుకు మనకు అవసరమా? అందుకే నేను పాడిపోయి ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ వెళ్ళిపోతుంది, నేను వెళ్ళలేను కదా. మీరు అన్నందుకైనా నెక్స్ట్ నేను ఒక సాంగ్ పాడబోతున్నాను, రెడీగా ఉండండి. ఇప్పుడు కాదు, మన సాంగ్ రాబోతుంది. కాదు, నిజంగానే ఏంటి కొత్తది ఏదో రేపు రిలీజ్ చేస్తున్నారంట. రేపా? మీది యాక్టింగ్ చేసినట్టున్నారుగా. యాక్టింగ్ చూసారా? చూడకుండా అంటానా? ఓహో, బేసిక్గా అది ఆ ప్రోమో వస్తుంది రేపు పొద్దున్న, వేరే వాళ్ళ సింగింగ్, ఓకే. మమ్మల్ని యాక్టింగ్ చేయమంటే చేసొచ్చు. కాదండి, మీరు పూర్తిగా జబర్దస్త్ నుంచి ఈ షార్ట్ ఫిల్మో లేకపోతే సాంగ్స్, అది కూడా ఫోక్ సాంగ్స్ ఎందుకని చూస్ చేసుకుంటున్నారు? అట్లేం లేదండి, బేసిక్గా అది ఎప్పుడు ఉంటుంది. మనం రెగ్యులర్గా ఈ సాంగ్స్ చేయాలి అని కాదు, ఓకే. ఫస్ట్ నుంచి మనకి సాంగ్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్, అలాగే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ఫోక్ అనేది నాకు ఇష్టం. బేసిక్గా నాది ఆంధ్ర, నాకు తెలంగాణ ఫోక్ అంటే ఇష్టం. ఓకే. ఓకేగా, తెలంగాణ అమ్మాయి అన్న కూడా ఇష్టమే. రెండో తప్ప ఫస్ట్ అంటే ఇష్టం నాకు. ఎస్, దీనికోసమే ఫ్రెండ్స్. మీరంటే ఇష్టం లేదంట. పైకలా చెప్తాడు కానీ లోపల ఉంటది. నీ దండం పెడతా నన్ను అడిగింది చెప్పని. సో అయితే ఇంకా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఒక సాంగ్ చేసాం, సాంగ్ చేసిన తర్వాత అది ఎంత 1.1 million 2 million వెళ్ళింది. ఓకే. వెళ్ళిన తర్వాత ఓకే, మళ్ళీ మన వర్క్ మనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక 6 months గ్యాప్ ఇచ్చి ఇంకో సాంగ్ చేసాం. అంటే మనం ఏదో ఒక ప్యాషన్తో చేస్తున్నాం, కానీ ఏదో ఈ మొత్తం ఇటు కన్వర్ట్ అయ్యి లేకపోతే ఇందులోనే మనం ఏదో చేయాలన్నట్టు కాకుండా, నాకు ఇష్టం, నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ ఖాళీని చూసుకుని చేసుకుంటూ వెళ్తున్నాను. అంత స్పెసిఫిక్ గా దీనికోసం స్పెసిఫిక్ గా అంటే ఇష్టం, అవంటే ఇష్టం, కాకపోతే మనకు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకటి అన్నట్టు. ఓకే. బట్ లిరిసిస్ట్ గా, సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు. నేనే షాక్ అండి. ఆయన బాధపడకు బెంగపడక లిరిక్స్ రాసినప్పుడు, అంటే ఫీమేల్ లిరిక్స్ మాత్రం దేవకమ్మ గారు రాసిరు, మేల్ లిరిక్స్ లేవు. ఓకే. ఈయన రాసిండు. నాకు అది అక్కడ మ్యూజిక్ కూడా దేవకమ్మవే అప్పుడు స్టైల్ ఉండే, ఫస్ట్ స్టైల్ అవి ఉంటే నేనేం చేశాను, వాటిని మళ్ళీ మన జనరేషన్ తగ్గట్టుగా మార్చడం. మేల్ లిరిక్స్ ఏమి లేవు. మేల్ లిరిక్స్ ఏమి లేకపోతే అమ్మాయి ఏంది పరిస్థితి అని అడిగా. నాకేం వస్తుంది నాయన, అప్పట్లో పాటలు పాడుకున్నావు నాయన అంటే, అవునా తల్లి అని చెప్పేసి నేను కూర్చొని రాసి అమ్మ నేను రాశాను, అవి కరెక్టో కాదో సెట్ అవుతాయి లేదో చూడని ఫస్ట్ ఇది పాడా. బాధపడకు దేవకి నా సఖి అంటే నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అమ్మ అన్న. నా పేరు నీకు తెలుసా అంది. తెలియదు తల్లి అన్న. నా పేరు దేవకమ్మ, నువ్వు దేవకనే పెట్టావు అందులో. అయ్యో తెలియదమ్మా, ఏదో ఆటోమేటిక్ గా రాశాను వచ్చానని చెప్పి. లిరిసిస్ట్ అంటే ఏమో లిరిసిస్ట్ కాదండి, నేను జనరల్ గా ట్యూన్ ఉంటే నా వంతు ప్రయత్నం చేస్తా, నేను రాయగలుగుతా. ఎందుకంటే బేసిక్ గా నేను షోలు గిలు ఇవన్నీ రైటింగ్ నేను రాసుకుంటూ ఉంటా. ఏదైనా ట్యూన్ ఎవరన్నా కడితే రాసుకుంటా. ఖాళీగా ఉన్నప్పుడు నాకు నేను బాత్రూమ్ లోకి వెళ్ళాను అనుకో, లిటరేచర్ చదువుకున్నారా మీరు? ఏం చదువుకోలే, మామూలుగా ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా. డిప్లొమాకి అసలు దీనికి సంబంధమే లేదు కదా. లేదు, అదే కదా నేను అంటుంది. నాకు యాక్టింగ్ కి నాకు కూడా సంబంధం లేదు, చేయట్లే. మల్టీ టాలెంటెడ్. మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లేదా అప్పట్లో లిటరేచర్, అది సాహిత్యం? ఎవరికి లేదు. అంకుల్ పాడతారన్నమాట. మా నాన్న జస్ట్ పాడతాడు, బాగా పాడతాడు మా నాన్న. అక్కడ నుంచి కొంచెం అట్లా పాడడం వచ్చింది. లిరిక్స్ రాయడం అనేది గ్రేట్, నేనే ఒప్పుకున్నా. దాని తర్వాత ఇంకొక సాంగ్ ఇప్పుడు కాదు కానీ, ఈ సాంగ్ టోటల్ గా ట్యూన్ లిరిక్స్ అన్ని నేనే రాశా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది, రేపు వచ్చేది కాదు, త్వరలో వస్తుంది. అబ్బిగో అని, అబ్బిగో సాంగ్ అని చెప్పేసి త్వరలో వస్తుంది. అది కూడా స్టార్టింగ్ ఒక లైన్ దేవకం దగ్గర తీసుకున్నాము, అంటే రబ్బిగో అని చెప్పేసి అది ఒక్క లైన్ అమ్మ దగ్గర తీసుకున్నాము. దానికి ముందు మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నేను ట్యూన్ అనుకుని నేనే లిరిక్స్ రాసి, నేను లిరిక్స్ రాసినవి ఒక 3 songs ఉన్నాయి. అవి యుద్ధం చేయబోతున్నాయి నెక్స్ట్. అది త్వరలో, అంటే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. ఒకటైతే ఒక్క సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా.
అమ్మాయిలు ఎట్లా మోసం మీరు ఎలా చేస్తారు యాక్సెప్ట్ చేశారండి? ఇంకా ఇష్టం దానికి చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు నాకు చెప్పలేదు. అది ప్రేమ అంటే అది కదా, ఇది అదే పిచ్చోళ్ళు రేపు పోరలు. అంటే అంటే పూర్తిగా చెప్పలేదు, ఎందుకే జస్ట్ పల్లె వరకు ఉంటది కదా అది చెప్పాడు అన్నమాట. చెప్పారు. సో ఆ సాంగ్ అయితే జనాలందరికీ నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అబ్బాయిలందరికీ నచ్చుద్దని చెప్పాలి మీరు. నాకు తెలిసి మీరు కూడా కనెక్ట్ అవుతారు, మీరు చేసే ఉంటాయి అందులో జనరల్ గా. సీరియస్ గా మీరు చేసి, ఇంకా అది వద్దులే ఇంకా. సీరియస్ గా మీరు చేసే ఉంటాయి అన్నమాట. అలా అందరి మీద రుద్దేయకండి మీరు. అందరు అమ్మాయిలు చేయరు అబ్బా, కొందరు జెన్యూన్ గా ఉంటారు, అలాగని అందరు అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉండరు. ఓకేనా? ఒక రెండు లైన్లు పడతా సాంగ్, మీరు కనెక్ట్ అవుతారు చూడండి. ఓకే. ఒక అబ్బాయి అదే సాంగ్ లోనే డార్లింగ్ రీఛార్జ్ చేసి వచ్చిందా అన్నాను. అనగానే అమ్మాయి లవ్ యూ డార్లింగ్ అనగా నేను పడిపోతాడు. అట్లా పడిపోగానే రీఛార్జ్ చేసేది ఒకడో మామ, సొల్లేయడానికి ఇంకొకడో మామ, డేటింగ్లు డ్రాపింగ్లు ఒకడో మామ, బీటింగ్లు డేటింగ్లు ఇంకొకడో వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, ఈ టైప్ లో ఉంటది అన్నమాట. సో కాబట్టి జనరల్ గా లేడీస్ ఏం చేస్తారు అవన్నీ అందులో ఉంటాయి. ఏ అబ్బాయిలందరూ మంచి పద్ధతులు, ఓన్లీ వాళ్ళు అందరూ సాంప్రదాయాన్ని శుద్ధ పూసలా, పూసలు కాకపోవచ్చు కానీ పూసలు. మేము పూసలు అమ్ముకునే వాళ్ళమా? అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూస్తే అర్థమవుతుంది. హలో. సో అట్లానే కాలే కానీ అంటే ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. ఒకప్పుడు 30 years పైబడినోడు కానీ లేకపోతే 20 years వచ్చినోడు కానీ పెళ్లి అప్ప ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్లు చూసిన తర్వాత పెళ్లి అంటే వద్దంటున్నారు. ఎందుకంటే పడుకున్నప్పుడు పీకలు కొడుతున్నారు, లెగిస్తే తలకాయలు బద్దలు కొడుతున్నారు. ఇక వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్. పెళ్ళంటే గుర్తొచ్చింది, మా ఖచ్చితంగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగబోతున్నాను, కొడతారు కాబట్టి. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు మీరు ఇద్దరు? త్వరగా మంచి సంబంధాలు రావాలి ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెవలప్ అయిపోయారు ఇద్దరు మరి అట్లే లేదండి. బేసిక్ ఇలా ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తావు అని చెప్పేసి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. అది వచ్చే టైం వస్తే అది వస్తుంది. అంతేగాని మీరు ప్లాన్ చేయట్లేదు. మనం ప్లాన్ చేస్తే ఏది అవ్వదు, చెప్తున్నాను కదా. మనం మీరు ఎప్పుడైనా సార్ లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం ప్లాన్ చేసి దాన్ని రీచ్ అవ్వాలంటే అవ్వలేదు. ఓకే. ఒక్కోసారి అనుకోకుండా అవుతాం. మీరు ప్లాన్ చేయకుండా అయినవి ఏంటలా మీ లైఫ్ లో? నేను ప్లాన్ చేయకుండా అయినవా ఏమీ లేవు, మరి ఇప్పుడు ఏమీ లేవు. ప్లాన్ చేసేయనియా? అట్లా కదా, అంటే ఈ వీటి గురించి నేను చెప్తుంది. ఓకే. నేను ఐ థింక్ మనం రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితేనే మన దగ్గరికి వస్తా, అది వేరు. నేను అంటే ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం, కానీ అది మనకు సెట్ అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది. నేను ఒక టైంలో ఇల్లు కట్టాలని ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం, కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేక మేము కష్టపడలేక సో అది అక్కడ ఎప్పుడైంది అయ్యినప్పుడే అయ్యింది. సో పెళ్లి కూడా అంతే. ఇప్పుడు మా పెద్దమ్మ అబ్బాయికి కానీ వాళ్ళకి కానీ పెళ్లి చేయాలని ఒక 40-30 సంబంధాలు చూశారు, కానీ ఎక్కడ సెట్ అవ్వాలి అక్కడే సెట్ అవుతుంది. పెళ్ళు ఇల్లు ఈ రెండు అవి అవ్వాలనుకున్నప్పుడు అవి అవుతాయి అంతే. ఇల్లు కట్టి చూడు, ఇల్లు కట్టి చూస్తుంది ఆల్రెడీ ఇల్లు కట్టి. నేను అదే అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు. నేను బొప్పలపల్లి వెళ్తున్నారా? మీరు జబర్దస్త్ మానేశారు అనుకున్నాను, లేదు ఇక్కడ వేస్తున్నారు. నా నరాల్లో జబర్దస్త్ ఉంటది, నరాల్లో కొన్ని నరాల్లో సాంగ్లు ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే. సో ఇందాక ఇంట్లో చెప్పినట్టు ఒక అమ్మాయి తన కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి, మీ ఇల్లు స్టార్టింగ్ లో అత్తగారి ఇల్లు అని చెప్పేసి ఒక రీల్ చేశారు, ఒక వీడియో. అది మా ఇల్లు. తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చేశారు కదా, ఎందుకు చేశారు? చూడకుండా ఫాలో అవ్వకుండానే మీరు చెప్పంగానే అవునా మీ ఇల్లు అంటాను అనుకున్నారా? మీరు ఆవిడది కూడా చేశారు. ఆ ఇల్లు చూసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లు ఎప్పటి నుంచో మీకున్న కోరిక అంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసాను అనమాట. ఎంత కష్టపడ్డారు దానికోసం మీరు. కష్టపడలేదు, మేస్త్రీలు కష్టపడ్డారు. పంపించేయండి సార్, ఇంటర్వ్యూలో పంపించేయండి. అసలు పాపం ఎంత మంచిగా మాట్లాడుకోబోతున్నా. ఆడపిల్లలు మాట్లాడుకుంటే చూడలేరండి మీరు? చెప్పు నా గురించి, నా కష్టం దగ్గర చూసావు కదా. అంటే ఇప్పటికీ కష్టపడుతున్నా. ఓకే. ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల హౌస్ వర్క్ అయితే స్టాప్ చేసిన, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అంటే ఇంకో 6 months లో కంప్లీట్ చేయడం నా టార్గెట్. బట్ ఏమవుతుందో తెలియదు, ఇంతవరకు నిజమే చాలా కష్టమే. బట్ స్టార్ట్ చేశారు, ఎట్లయినా సరే చేసేద్దాం అంటే. నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏంటంటే నేను చేస్తానో చెయ్యలేనేమో అని అనుకున్నా. బట్ తిన్ దగ్గరుండి అవుతుంది నీతోని, నువ్వు చేయగలని చెప్పేసి చేశాడు. మధ్యలో నాకు కొంచెం ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు అవ్వకపోయినా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసిండు. సో థ్యాంక్ యూ. జనరల్గా ఏమంటే మన కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది.
జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది. మనకి ప్రతిరోజు కష్టం మన వెనకాలే ఉంటుంది. సో దానికి అదృష్టం ఇల్లు రూపంలో వచ్చింది. బట్ నేను చెప్తున్నా కదా, మా జబర్దస్త్ మొత్తంలో అంటే మా బ్యాచ్లో, నేను మన ఈ బ్యాచ్లో అందరికంటే పెద్ద ఇల్లు ఎవరిదంటే దీనిదే. తెలిసి తెలియక అయిపోయింది అది, నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంత పెద్ద ఇల్లు అవుతుంది అనుకోలేదు. బేసిక్ గా మావన్నీ అంటే 2 డబుల్ బెడ్రూమ్ అట్లయితే వీళ్ళు 3 బెడ్రూమ్. ఓకే, సో తన కష్టం రీచ్ అవుతుంది. సో ప్రజెంట్ వెళ్ళేదారిలో అడ్డంకులు వస్తుంటాయి, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, అవి కూడా సర్దుకుంటే అయిపోతాయి, ఏం లేదు, అయిపోతాయి అంతే. బట్ బాగానే కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి. నిజం చెప్తున్నా, పాపం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది అనమాట. ప్రతిరోజు అంటే సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించచ్చు ఈ రోజుల్లో, అది మాత్రం కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు, కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే అవి కంఫర్ట్ లేకపోతే పోదు. ఓకే, అంటే నాకు నీడ్ ఉంది, వెళ్తే ఏమవుతుందిలే చేస్తే ఏమవుతుంది అనే టైప్ కాదు. ఈ రోజు కాబట్టి ఇల్లు రేపు కట్టొచ్చు. మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవద్దు, ఆ మనసును చంపుకొని వెళ్ళొద్దు అనే టైప్ మాట. సో అందుకని కష్టపడుతూ ఉంటాను. అదే వస్తుంది, అది కూడా అది కూడా కంపెనీ చూసి మీరు నేర్చుకున్నారే ఏంటి అలానే అనుకోండి. కాదండి, మీరు ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అనుకుంటా నా యాక్టింగ్ కెరీర్ నేను ఆపుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు అని అన్నారు అప్పుడు, నాకు ఇంకా గుర్తుంది. నాకు అదొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి, ఎందుకని? మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని చూస్తారా లేకపోతే ముందు నుంచి అన్ని చూస్తున్నా? నేను అప్పటి నుంచి ఫాలో అవుతాను కాబట్టి గుర్తుంటాయి, ఇప్పటికిప్పుడు చూస్తే గుర్తుండవు కదా అన్ని. గుర్తుండవు కానీ ఎందుకు నాకు నమ్మకం రావట్లేదు. నమ్మకపోతే నేనేం చేయను. చాలా ఎక్కడ ఏం చెప్పారు చెప్పుంటారా మీరు అప్పటి నుంచి? నా వెనకాలే తిరుగుతుంటున్నా, నేనేం చేసినా చెప్పేటట్టున్నారు. ఇప్పుడు మీకు తెలియకుండా ఏం చేస్తున్నారు చూసుకోండి, మనకు అన్ని తెలుసు. చాలా మంది అనుకుంటారు పాపం రాజు వల్ల అని, అసలు రాజు వల్ల అయితే కాదు, నేను ఆగిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల. అంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, బట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంతే. అంటే చాలా పెద్ద రీజన్, సరే ఏడవకండి మీరు ఇప్పుడు. లైక్ నాకే తెలియదు రీజన్, ఆగిపోవాల్సి వచ్చింది అంతే. ఇదేంటి మళ్ళీ అలానే ఉంటది. బట్ ఎప్పుడు నేను తన టీంలో చేయడం ఇష్టం, తనకి చాలా ట్రై చేసిండు బట్ అవ్వలేదు. సో లైట్ అంతే. ఓకే, మనకి అది కాకపోతే ఇంకొకటి అంతే, అలా సెట్ అవుతూ వచ్చింది. నిజంగానే దేవుడు రాసి పెట్టినట్టున్నాడు కదా మీకు అట్లా. అది కాకపోతే సాంగ్స్ చేసుకో, సాంగ్ కాకపోతే ప్రమోషన్స్ చేసుకో, ప్రమోషన్ కాకపోతే ఇంకోటి చేసుకో అని చెప్పేసి ప్రమోషన్స్ బాగా చేస్తున్నట్టున్నారు. కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎక్కడైనా బతకొచ్చు. ఓకే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ప్రమోషన్స్ బాగా ఏమి ఉండదండి, ఏ వస్తే చేస్తాం. మేము ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం సోషల్ మీడియాలో, ఒకవేళ ఉంటే మంచిగా వస్తాయి ప్రమోషన్స్. అట్లా లేదు, యాక్టివ్ బాగానే ఉంటాం. అదే కదా, మనం 1 వీక్ ఉంటే తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం. మళ్ళీ యూట్యూబ్ లో మీరు ఎంత కాన్స్టెంట్ గా ఎంత కంటిన్యూస్ గా వీడియోస్ పెడతారో తెలుసా? వామ్మో, నేను పెట్టట్లేదు ఈ మధ్య. నిన్న కూడా పెట్టినారు మిస్ యూ రాజు అని. అదే వీడియోస్ చేసుకున్నావు అయితే నువ్వు. ఇప్పుడు ఈ మధ్య పెట్టట్లే, ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు. అంటే నాకు ఉన్నారు కొంతమంది ఫ్యాన్స్, నన్నుగా ఇష్టపడే వాళ్ళు, అది దేవుడిచ్చిన. అట్లే సోషల్ మీడియాలో మీరు అన్నట్టు యాక్టివ్ గానే ఉంటాం కానీ ప్రమోషన్స్ అనేవి వచ్చినాయి చేస్తాం అంతే. కొన్ని కంఫర్ట్ లేకపోతే చెయ్యి. ఈ మధ్యలో ఎవరో అవి ఇవి అని అన్నా సరే నేను నాకు ఒప్పుకొని వస్తున్నాయా మీకు ఈ ప్రమోషన్లు కూడా? మనల్ని మూసేపిచ్చే ప్రమోషన్లు ఏమైనా వచ్చినాయి. నాకైతే దగ్గరగా ఒక 5-6 వచ్చినాయి. అందులో ఒక 10-11 సార్లు పెట్టాడు, దీని గురించి చెప్తారా అని చెప్పేసి. ఆ పేరు చెప్పకూడదు కానీ అది నేను చేయనండి అని చెప్పి. ఓకే, ఈ మధ్య నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది, ఎవరు చూడట్లేదు, అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు. అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో, ఫ్రైడే, గురువారం, శుక్రవారం ఎంత వెయిట్ చేసి చూసారో, ఇప్పుడు అంత లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు నిజం అంటారు? దీనికి నేను ఒకటి చెప్తాను. ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది. ఓకే, ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు జనాలు అలా లేరు. ఇది రీజన్. మీకు అర్థమైందో లేదు, ఇంకో కొంచెం క్లారిటీ అర్థమైంది. జబర్దస్త్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, జనాలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా లేరు. సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన టయానికి ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా కామెడీ షో అనేది లేదు. జబర్దస్త్ ఒకటి కామెడీ షో. న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు, సీరియల్స్లో సీరియల్ చేసేవారు, ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు, సింగింగ్లో సింగింగ్, డ్యాన్స్లో డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు. ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ,
డ్యాన్స్లో కామెడీ, సింగింగ్లో కామెడీ, సీరియల్స్లో కామెడీ. ఈ కామెడీ సరిపోదనంటే ఇన్స్టాలో కామెడీ, రీల్స్లో కామెడీ, మా వ్లాగ్స్లో కామెడీ. ఓకే ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు. అప్డేట్ అయ్యి 30 సెకండ్స్లో నవ్వాలి. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏమంటారు, జబర్దస్త్లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది. అవును. లైక్ 30 సెకండ్స్లో మనం నవ్వుతాం. అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఏం చేస్తారు, వెళ్ళి అక్కడ తింటారు. అవును ఇప్పుడు దాని ఆల్టర్నేటివ్ మీ ఇంటి పక్కన ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు, అంత దూరం వెళ్ళలేకో లేకపోతే ఇక్కడ కూడా బాగుందను మనం అడ్జస్ట్ అవుతాం కదా. అవును. సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే, ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది, ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి, ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు, అప్డేట్ అయిపోయారు అందరూ. ఓకే సో వీళ్ళందరూ ఏంటి, ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో, నెట్ బ్యాలెన్స్ ఫ్రీ, డేటా 4G రీఛార్జ్ 5G రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నాం, నవ్వుతున్నాం, అయిపోయాయి. అక్కడ నవ్వు ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. అవును మీకు అర్థమవుతుందా? కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా, ఎప్పుడు అలాగే ఉంటుంది తప్ప కానీ ఏం పడిపోలేదు. ఇంకొక విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది, అడల్టరేటెడ్ కామెడీ ఎక్కువైపోయింది జబర్దస్త్ లో. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, ఇన్స్టాలో ఏదైనా ఒక రెండు రీల్స్ చూడండి, 2 రీల్స్లో 3 దానికి నవ్వుకున్నారు అనుకో, 2 బూతులే ఉంటాయి. ఓకేనా? ఓకే అట్లానే అది అడల్ట్ అని నేను అనట్లేదు. ఎక్కడో ఎవరో ఒక స్కిట్ లో చేసినప్పుడు, రెండో స్కిట్ లో చేసినప్పుడు, లేకపోతే ఒక స్కిట్ ఇప్పుడు దానికి అలా చెయ్యాలి తప్పదు. ఇప్పుడు ఒక గే స్కిట్ ఉంది అనుకో, గే స్కిట్ అదే చెయ్యాలి. గే చేసి అంటే నవ్వరు కదా, అర్థమవుతుందా? సో నేను ఏమంటానంటే, ఎక్కడో ఒకటి అలా ఉంటది కానీ మొత్తం అట్లా లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో రీల్ అనుకోండి, చూడకుండా ఆగిపోవచ్చు. జబర్దస్త్ ని సంవత్సరాల కొద్దీ టీవీ ముందు కూర్చొని నేను ఇప్పుడు అదే మీకు ఏం చెప్పాను, మొత్తం అది రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు చెప్పండి పలానా స్కిట్ లో మొత్తం అదే ఉందని చెప్పండి, ఓకే అది ఉండదు. ఆ పలానా స్కిట్ లో ఎక్కడో 1-2 ఆ 1-2 ప్రోమోలో వస్తాయి. మీరు ఫుల్ ఎపిసోడ్ ఏ రోజైనా చూసారా? ఓకే మనం జస్ట్ సపరేట్ ఎపిసోడ్స్ చూస్తాం. నువ్వు చూస్తావు, ఒక 100 మందిలో 90 మంది ప్రోమో చూస్తారు, ప్రోమో వరకు చూస్తారు. 100లో 99 మంది ప్రోమో చూస్తారు. ఆ ప్రోమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ 1 డైలాగు 2 డైలాగులు చూసి ఫిక్స్ అయిపోతారు. అంటే వాళ్ళకి పడిపోతే అక్కడ స్టాంపు, ఓహో ఇది ఇదేనని. కానీ అది కాదు. ఆ స్కిట్ లో అది అక్కడ మెయిన్ వచ్చి ఉండొచ్చు, కానీ వేరేది ఉంటది, అది చూడట్లేదు మీరు, అది చూడట్లేదు. బట్ ఉంది అనేది అయితే నేను చెప్తున్నాను కదా, ఎక్కడో ఒకటి రావచ్చండి. నేను అంటున్నది అది. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఎంత సాఫ్ట్ గా వెళ్ళినా మధ్యలో ఎక్కడ ఏదో చిన్న తగులుతుంది. ఈ తగిలిందని ప్రోమోలో చూసి మొత్తం అదే ఉంటది అనుకుని జడ్జి చేయడం కరెక్ట్ కాదు. సో అంత అలా జడ్జ్ చేయకుండా చూడాలి అంటారు మీరు. అంతే, అది చూస్తే బెటర్ కదా మాకు కొంచెం. ఈ మధ్య మళ్ళీ కొత్త స్కిట్లు ఏమైనా చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ తెప్పించడానికి జనాలకి, మళ్ళీ జబర్దస్త్ కి అంత పూర్వ వైభవం తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? చాలా మార్పులు చేశారు. మానస్ అంటే యాంకరింగ్ లో మార్పులు వచ్చినాయి, జడ్జింగ్ లో మార్పులు వచ్చినాయి, టీమ్ లీడర్స్ లో కంటెస్టెంట్లు మార్పులు చేశారు, చాలా మార్పులు చేశారు. ఈ టీమ్ లీడర్స్ విషయానికి వస్తే, నేను ఈ మధ్య బాగా నాకు పర్టికులర్గా పర్సనల్గా విన్న విషయం, టీమ్ లీడర్సే డబ్బులు తీసేసుకుంటారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, చాలా తక్కువ ఇస్తారు ఇచ్చిన అనే ఒక మాట విన్నాను నేను. అంటే బేసిక్గా ఇది ఒక్కటి రాంగ్. అంటే మేబీ అలా ఎవరన్నా ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నేను టీమ్ లీడర్, అన్నప్పుడు నా టీంలో మెయిన్ కంటెస్టెంట్లు ఉంటారు, ఒక 3-4. వాళ్ళ వరకు పేమెంట్లు ఖచ్చితంగా ఎప్పుడు నా ఫోన్లో ఇప్పుడు తీసి చూపిమన్నా చూపిస్తాను. ఏ షెడ్యూల్ అవగానే కొడతా ఉంటాను నేను అమౌంట్. వాళ్ళకి మనం ఎంత ఇప్పుడు ఆశ నా టీంలో చేస్తుంది అనుకో, ఫస్ట్ ఆశ నీకు నా టీంలో నువ్వు చేస్తున్నావు, నాకు ఎంత ఇచ్చారనేది పక్కన పెట్టు. నీకు నేను ఒక 5,000 ఇవ్వగలుగుతా ఎపిసోడ్కి, లేదు 2,000 ఇవ్వగలుగుతా. నీకు ఇష్టమైతేనే కదా నువ్వు ఓకే అంటావు. లేదు నాకు 5,000 కావాలని నువ్వు డిమాండ్ చేసావు అనుకో, సరే అంత కదా ఒక అండర్స్టాండింగ్ చేసుకుని వస్తాం కదా. ఆ అమౌంట్ షెడ్యూల్ అవగానే ఎవరు పడితే ఎవరైనా సరే కొట్టేస్తారు. అది అందులో ఏదో టీమ్ లీడర్ తక్కువ అలానే ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఒక టీమ్ లీడర్ అన్నప్పుడు తను ప్రెజర్ని హ్యాండిల్ చేయాలి, ఓకేనా. ఒక స్కిట్ నడపాలి, ఒక స్కిట్ రాయాలి, ఆ రాసినోడికి ఇవ్వాలి, ఆ రాసింది బైహార్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి, డైరెక్టర్ సమాధానం చెప్పాలి. ఇంత ప్రెజర్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం టీమ్ లీడర్ అనే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. నాకు టీమ్ లీడర్కి నేను సమానంగా కావాలంటే అది కుదరదు, అది అవ్వదు ఎక్కడ కూడా. కంటెస్టెంట్లు పేమెంట్లు ఎవరంటే అది రాంగ్, అందరూ ఇస్తారు. ప్రతి ఒక్క టీమ్ లీడర్ ఇస్తాడు, ఎవరెవరు అనేది ఏం లేదు. ఈరోజు ఎవరు టీమ్ లీడర్లు అడిగినా సరే ఫోన్ పే తీసి చూపిస్తారు. నేను అదే చెప్తున్నాను, మీరు
వాళ్ళతో ఎంతైతే మనం మాట్లాడతామో ఆ పేమెంట్ ఖచ్చితంగా షెడ్యూల్ అయిపోయి కొట్టేస్తారు. ముందే మాట్లాడుకుంటారు ఇంత ఆ, ఇస్తాము, అంతే మీకు ఓకేనా? అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తా లేకపోతే నాకు నచ్చినంత ఇస్తా అనేది ఉండదు. ఓకే. ముందు 1000 500 100 100 ఏది ఉంటే అది మాట్లాడుకోవడం, అది కొట్టడం. 100 రూపాయలు కూడా skit ఏదో మాట చేస్తారా? వరుసగా జస్ట్ నార్మల్ గా చెప్తున్నా. మామూలుగా 100కైతే చేయరు కదా స్కిట్స్. 100కి ఎందుకు చేస్తారు చెప్పండి, ఏదో ఫ్లో కూలి పనికి వెళ్తలేరు ఈ రోజుల్లో 100కి. కూలి పనికి ఎంత ఇస్తారు తెలుసా? 200 250 ఎక్కువ వేస్తున్నారండి ఇప్పుడు. ఇంకా జాబులు మానేసి కూలి 300, పనికి వెళ్ళొచ్చు 500. ప్రశాంతంగా. కరువు పనికి వెళ్తే బాగానే ఇస్తారుగా. అదే కదా ఇప్పుడు బానే వేస్తున్నారు. 200 రోజులు పోయినాయి, 300. ఇప్పుడు అంత లేదు. ఎక్కువ మంచి రేంజ్ పెరిగింది. మినిమం 500 ఇస్తున్నారు. మినిమం ఉట్టిగా వెళ్ళేసి వస్తుంటారు వాళ్ళు తిరిగేసరికి. సిమెంట్ పనికి వెళ్తే కూలీకి అయితే 700 ఇస్తారు, ఇప్పుడు మేస్త్రికి అయితే 1200 సిమెంట్ ఇస్తారు. పనికి ఇస్తారు. బానే పెరిగిపోయినాయి ఇప్పుడు, అన్నిటికీ పెరిగిపోయినాయి. 100కి ఎవరు చేస్తున్నారు? ఏమొస్తున్నాయి ముందు? 100కి చేస్తే కొనుక్కొని తినడానికి ఏం ఉండట్లేదు. సో జబర్దస్త్ స్కిట్ విషయంలో ఇందాక మాట్లాడినట్టు ఒక్కొక్క టీం లీడరు ఒక్కొక్కలా ఉంటారు. ఒక్కొక్క టీం లీడరు వాళ్ళ క్యారెక్టర్స్ని అంత ఇది, ఇప్పుడు వాళ్ళకి మంచిగా క్లోజ్ ఉన్నారంటే వాళ్ళని బాగా హైలైట్ చేయడము, మిగతా వాళ్ళు క్లోజ్ లేరంటే వాళ్ళని తొక్కేయడము, ఇలా జరుగుతుందా? అలా జరుగుతుందంటే నేను వేరే టీంలో ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మా టీంలో అయితే అలా జరగదు. మీరు ఫస్టే టీం లీడర్ కాదు కదా. అవును కాదు. మీరు చాలా టీమ్స్ లో ఉండి చూసి చేసి తర్వాత ఎప్పుడుకో టీం లీడర్ అయ్యారు. సో మీ గురించే చెప్పండి, వాళ్ళ గురించి వదిలేయండి. తొక్కేయడం కాదులే కానండి, ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు జనరల్గా. ఓకే. అది ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసినా సరే అక్కడ ఉన్న సీనియారిటీని బట్టి ముందుకెళ్తూ ఉంటారు. టాలెంట్ ఉన్నా సరే గుర్తించే వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు, జరుగుతా. దాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోలేము. మిమ్మల్ని పటాసేనా అప్పటి నుంచి అప్పుడు చూసాం స్టార్టింగ్. అమ్మయ్యా. ఓకే. పటాస్ దగ్గర నుంచి జబర్దస్త్కి వచ్చి ఒక టీం లీడర్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడి ఇన్ని చేశారు కదా. ఏం మారింది మీ లైఫ్లో? పేరు. ఓకే. ఒకప్పుడు నా పేరు కొప్పాడు నూకరాజు, ఈరోజు జబర్దస్త్ నూకరాజు. అప్పుడు కొప్పాడు మా ఇంటి పేరు. ఒకప్పుడు 100 మందిలో నేను ఒకడిని, ఇప్పుడు నా వెనకాల కూడా ఒక 100 మంది ఉన్నారని గర్వంగా చెప్పచ్చు. బాబా, ఆ 100 మందిలో మీరు ఉన్నారా అండి? ఫస్ట్ అదే నిలబడుతుంది వెనకాల. సరే, నేను ఫీల్ అవుతున్నా. ఆయన చెప్పే మాటలు ఫీల్ అవుతున్నారా? ఇమాజినేషన్. 100 మందిలో తప్పకుండా నేను ఒకదాన్ని ఉంటాను. ఏం మారిందంటే లైఫ్ చాలా మారింది. లైఫ్ స్టైల్ మారి లైఫ్ స్టైల్ అని కానీ ఒక్క విషయం, రాజుకి ఇంత ఫేమ్ ఉన్న నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. సో ఒక సెలబ్రిటీ అయినా కూడా మళ్ళీ నార్మల్ పర్సన్ లెక్క అందరితో కలిసిపోతుంది. ఇది నేను గమనించా. ఇది నేను లిటరల్ గా, మీరు ఎక్కడున్నా ఇప్పుడు నేను సూపర్ స్టార్ నాకంత ఫేమస్ అది ఉండదు. అప్పుడే నూకరాజు ఎంత ఉన్నారో ఇప్పుడు అంతే. నేను ఎప్పుడు అలాగే ఉంటాను, నాకు అదే ఇష్టం జనరల్ గా. అంటే టైం అండి, ఈ రోజు మనం ఎక్కడో ఉన్నామని అది చూపిస్తే రేపు అది ఉండదు. కరెక్ట్, పడేస్తుంది కింద. ఎంత మన గర్వమే మనల్ని పడేస్తుంది. నేను మనం అంతా ఒకటైనప్పుడు మనం నాకు అది నచ్చదు జనరల్ గా. అంటే కొంత ఇండస్ట్రీలో బాయ్ ముందెళ్తే వెనకాల నలుగురు ఉండాలి, బాయ్ కళ్ళజోడు పెట్టాలి, బాయ్ కోట్ వేయాలి, బాయ్ షూ వేయాలి. నాకు అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే అంటే నా ఫ్రెండ్స్ రాము అట్లా వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటి రాజు నువ్వు ఇట్లా వస్తావు అని అంటాడు. ఏమైంది బ్రో అంటే, అట్లా వద్దు ఇది అదే అంటారు. ఏం పర్లేదు బ్రో, వాళ్ళకి నచ్చదు, నేను అలా రాదు. అయినా సరే నాకు అట్లా ఏమి ఉండదు. ఓకే. లైఫ్ స్టైల్ మారింది మొత్తానికి అప్పటి నుంచి అంతే. ఇప్పటికి మీ అప్పుడు బండి మీద తిరిగాళ్ళు, ఇప్పుడు కార్లో తిరుగుతున్నారు. కొట్టించుకుని మరి. కానీ నేను చెప్తున్నాను కదా, జబర్దస్త్ అంటే ఈ మల్లెమల ఈటీవీ వల్ల నాకనే కాదు అందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తం లైఫ్ మారింది సీరియస్గా. అంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే పలానా వెంకటేశ్వర నిలయం, ఏమంటారు దుర్గా నిలయం, శ్రీనివాస నిలయం అని ఉంటే చాలా మంది ఇంట్ల ముందు మళ్ళీ జబర్దస్త్ నిలయం అని పెట్టుకోవచ్చు. ఓ, ఆయన ఇచ్చిందే కదా అంతా. బేసిక్గా అంటే చెప్పుకోవాలి, మనం ఏం చేసినా అది చెప్పుకోవాలి. అందులో ఇప్పుడు మనం కష్టపడ్డాం కాబట్టి ఉన్నాం అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తించడానికి కూడా ఒకరు కావాలి కదా. మరి ఈ రోజు నా సాంగ్ ఉంది, నా సాంగ్తో మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు? నా సాంగ్ చూసి పిలిచారు. నాకు టాలెంట్ ఉందంటే అది ఎట్లా తెలుస్తుంది? అది ఉంది కాబట్టి, చూస్తున్నాం కాబట్టి. ఒకరు గుర్తిస్తే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అది బాగుంటుంది. అది ఈటీవీ మళ్ళీ గుర్తించింది కాబట్టి. నేను గవర్నమెంట్ జాబ్ లేండి అది అంతా. నేను ఇదే అంటూ ఉంటా అప్పుడప్పుడు, మళ్ళీ అనేది గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి. మీకు కాదా? ఎందుకట్లా? దానికి ప్రైవేట్ జాబ్ ఏమో. అవునా? నేను చేయట్లేదు కదండి. ఎందుకు మానేశారు? మానేసాను అంతే. ఏమైనా ఇబ్బంది పెట్టారు? లేదు నేనా? ఏం లేదు. మీరు కాదండి, సంస్థ. లేదు.
బట్ మానేశారు, రీజన్స్ చెప్పరు. ఎప్పుడు ఒకసారి ఎక్కడో దగ్గర ఎప్పుడైనా చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్తారు, అంతేనా? ఏమైనా అయిందా? ఎవరైనా అన్నారా? నన్ను ఎవ్వరేమన్నారు? ఇప్పుడు ఇంటర్వ్యూలు నేను అన్నానా? లేదు. లేదు కదా, నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డా? ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా ఒక రీల్ చూసా, ఎన్ని నెలల క్రితం అని అడగండి, గుర్తులేదు ఎగ్జాక్ట్గా. నాగార్జున గారిది ఏదో బుజ్జితల్లి బుజ్జితల్లి అని ఒక సినిమా ఉంటది, బుజ్జితల్లి 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 అని అంటా ఉంటారు. ఏం సినిమా పేరు గుర్తు, సారీ నాగ చైతన్య గారు. నాగ చైతన్య. ఆ సినిమా సీన్ ఒకటి నడుస్తుంది, ఆ తండేల్ కరెక్ట్. ఓకే, ఆ సినిమా సీన్ ఒకటి నడుస్తుంటది, అక్కడ మీరు ఒక డైలాగ్ రాసి ఉంటారు, తను కూడా నన్ను అలానే ప్రేమించింది కానీ క్యాస్ట్ అడ్డం వచ్చింది అందుకే పెళ్లి చేసుకోలేకపోయాను అన్నట్టు మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ఉంటది. ఎస్, అవునా? చూడండి మీరు, ఈ ఇయర్లో ఫిబ్రవరిలో, ఐ మీన్ 2025లో. నా ఫ్యాన్ పేజీలో ఏమన్నా చూసుంటారు మీరు. నేనైతే ఏం పోస్ట్ చేయలేదు. నేను అట్లా ఒకసారి క్యాప్షన్ ఏమని చదువుతారా కింద? పైనే పెట్టారు, కింద కూడా కాదు. అవునా? లేదండి. హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్ అని ఒక చిన్న సెగ్మెంట్. హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్. సూపర్ ఎక్సైటింగ్. మీకు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు, ఓకేనా? ఓకే, చిన్న చిన్న క్వశ్చన్లే. మిమ్మల్ని అడిగిన ఫస్ట్ లేడీస్ ఫస్ట్ లేకపోతే లేడీసే ఫస్ట్ కాబట్టి సారీ రాజుని అడిగాను. గుడ్ కామెడీ. ఓకే, రాజు గారి బర్త్డే ఎప్పుడు? జూలై 25th. కరెక్టా? ఏయ్ కాదా, జూలై 25th ఈ మంత్ అనేది. అరే 25 నాది. అది సార్ 25 నాది. ఆవిడేం చెప్పింది? 25th అంటాను. 25th కాదా? ఓకే, ఆవిడ బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 14. ఏప్రిల్ 14th. కానీ ఒకసారి మర్చిపోయాడు. మర్చిపోయాడు 2 సార్లు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మర్చిపోయాడు. తన పుట్టినరోజు ఎప్పుడు? తెలీదు. నీకు ఇదే కరెక్ట్. నీకు ఇదే కరెక్ట్. మంచిగా ఏప్రిల్ 14 అని చెప్పినప్పుడు గుర్తుపెట్టు. ఒకసారి మర్చిపోయాడు. రేపు నీది ఎల్లుండి అనుకున్నానే, ఆ రోజు బర్త్డే నాది. నేనేం ఫీల్ అవుతున్నా ఇంకా ఆ రోజు బర్త్డే అన్నప్పుడు నేను రేపు అనుకున్నాను అన్నప్పుడు ఏంటి అన్నట్టు, అది కామెడీ అన్నట్టే కదా. మర్చిపోయావు నువ్వు, కవర్ చెయ్య కవరింగ్ రాజా. ఒక రాజు నా పేరు. ఇది జబర్దస్త్ లో ఆడొచ్చు కదండి ఇవన్నీ, ఇక్కడ ఎందుకు మాకు? అక్కడ కూడా ఉంటాయి ఇవన్నీ. ఫేవరెట్ కలర్ ఏంటి నూకరాజ్ గారిది? ఇప్పుడు చెప్పే. సార్కి అన్ని కలర్స్ ఫేవరెట్. గుర్తులేదని చెప్పు. ఈయనకి ఇట్లా ఊసర వెళ్ళి ఎప్పుడు ఏ కలర్ అంటే నచ్చితే తెలియదు. నేవీ బ్లూ అంటే ఇష్టం, గ్రీన్ కలర్ అంటే ఇష్టం. గ్రీన్ 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 నేను గ్రీన్ కలర్ డ్రెస్ కానీ సారీ కానీ వేసుకుంటే నీకు ఇష్టం కదా, నిజం చెప్పు ఒప్పుకో. ఇప్పుడు మీరు ఒప్పుకోండి, ఏది గ్రీన్ 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 అంటే ఇష్టం. ఓకే, కాకపోతే ఫస్ట్ దానికి అంత సినిమా తర్వాత గుర్తు తెచ్చుకుంటా. కాదు అంటే గ్రీన్ అంటే ఇష్టం కానీ అమ్మాయిలు గ్రీన్ వేసుకుంటే ఇష్టం అని తెలుసు. కానీ ఈయన కలర్ ఏమైనా చేంజ్ అయిందా ఈ మధ్య, నేవీ బ్లూ ఎక్కువ వేస్తుండే కదా అని చెప్పి అట్లా వెళ్ళా అన్నమాట, ట్రాక్ ఇట్లా వెళ్ళా. తన ఫేవరెట్ కలర్ ఏంటి? తెలీదు. ఏంది తెలియదా? తెలీదు. 6 years నుంచి నాకు కలర్ ఏంటో తెలియదా నీకు? నా ఫేవరెట్ కలర్. నీ కలర్ ఏంటి, చెప్పుల సైజ్ ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకుంటాను. మరి ఈ మధ్యన ప్రేమ అంటే ప్రేమలాగే ఉండాలి. ఈ కొంతమంది ఉంటారు కలర్ ఏంటి, చెప్పులు ఏంటి, సైజ్ ఏంటి. ఓకే, అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పు 2 మాటల్లో. ప్రేమ అంటే ప్రేమ. ప్రేమ అంటే అవి 2 మాటలే. ప్రేమ ఇది అవి 2 మాటలు కాదు, 2 అక్షరాలు. నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తానండి. ప్రేమ అంటే 2 అక్షరాలు మాత్రమే అనుకుంటారు కానీ ఇద్దరు లైఫ్. బా. సో ఎవ్రీ సండే మార్నింగ్ 8 గంటలకి ఆసియా గారి ప్రవచనాలు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి. కామెడీ చేయకుడు. నువ్వు చేస్తున్నావు, మమ్మల్ని చేద్దాం. తన ఫేవరెట్ కలర్ నిజంగా తెలీదా మీకు? తెలియదు నాకు. తెలీదని చెప్తున్నాను కదా. దమ్ముంటే చెప్పు. ఇంక దమ్మే అని చెప్తుంటే తెలీదని చెప్పొచ్చు ఏదో ఒకటి, అది నేను ఓకే అని చెప్తా కనీసం నా హ్యాపీనెస్ కోసం. బ్లూ. ఓకే డన్. నిజంగా ఫేవరెట్? పర్లే, మనకు కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ లైఫ్ లో పర్సన్ మాత్రం ఒకరే ఆప్షన్ నాకు. అమ్మో, ఎట్లా ఏం రాసుకోవాలి, స్పాంటేనిటీ వాడుకోవాలి. శనివారం సాయంత్రం 5 గంటలకి నేరాలు ఘోరాలు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి నుగ్రాజ్ గారు? నుగ్రాజ్ కి ఫిష్ అంటే ఇష్టం, బట్ నేను లివర్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం. నువ్వు చేస్తే అసలు ఇష్టం లేదు నాకు ఫిష్ అంటే ఇష్టం. ఫిష్ అంటే ఇష్టం. బోటి కర్రీ అంటే కూడా, గోంగూర బోటి కూర అంటే ఇష్టం. మటన్ ఎస్, మటి నల్లి బొక్కలు అన్నమాట, మటన్ పాయ. కరెక్టేనా? మీకు ఇష్టమా? ఓకే, ఫేవరెట్ స్పాట్ ఏంటి? స్పాట్ రాజుకి బాత్రూమ్.
బాత్రూమా? ఓ ఎక్కువ అక్కడే స్పెండ్ చేస్తాడు. ఏం చేస్తారండి ఫోన్ క్రియేటివిటీ. బాత్రూమ్ లో? జనరల్ గా వరల్డ్ లో సక్సెస్ అయిన పీపుల్స్ లో 90% బాత్రూమ్ లోకి వెళ్ళి ఆలోచించే సక్సెస్ అయ్యారు. ప్లేస్ లేదు, అక్కడ క్రియేటివిటీ థాట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు. ఇటు బాత్రూమ్ లో కూర్చుంటే Yes. అక్కడే కూర్చుంటారా రోజంతా? నిజం చెప్తున్నా కదా, నిజంగా ఎందుకో బాత్రూమ్ లో కూర్చొని నేను ఒక ఒక ఏమంటారు ఒక OTT మూవీ రాసుకున్నా, ఒక వెబ్ సిరీస్ రాసుకున్నా అంటే థాట్ నిజంగా ఒక సాంగ్ కూడా అనుకున్నాం. వెళ్ళేటప్పుడు ఒక పుస్తకం ఎత్తుకెళ్తా, పుస్తకమే అనుకో, అక్కడికి వెళ్తే ఎందుకు మంచిగా అనిపిస్తుంది. ఇల్లంతా వదిలేసి బాత్రూమ్ ఎత్తుక్కొని వెళ్ళి కూర్చొని దాంట్లో రాసుకోవాలి. కూర్చుని రా, పెన్ను ఏం తీసుకెళ్ళి రాయలేను, అట్లా గుర్తు అట్లా. ఓకే, తన ఫేవరెట్ స్పాట్ ఏంటి? ఫేవరెట్ వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. కరెక్టా? ఎస్, ఓకే. మా ఊరు, మా ఇల్లు. మీకు మీ ఇద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి? ఈ అయ్యి లేవు, అదొద్దు. అది లేదా? గుర్తు లేదా? ప్రపోజ్ ఏమీ లేదు, ఎవరైనా చేసుకోలేదు ఇంతవరకు. చెప్తున్నావు కదా. అమ్మ, నేను ఇంకా చెప్పులు తీస్తున్నారు. సారీ ఇది నెయిల్ పాలిష్ అన్ని ఫింగర్స్ పెట్టుకోలే, కవర్ చేస్తున్నా. లీడ్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. లీడ్ ఇస్తున్నాను మరి, పాపం డేట్ గుర్తు లేకపోతే లీడ్ ఇవ్వాలి కదా. దానికి చెప్పులకి డేట్ లేదు. డేట్ లేదు. ఓకే, అసలు లేదు? లేదు. పక్కా? పక్కా లోకల్. డేట్ నాకు గుర్తు లేదు, బట్ ఇయర్ గుర్తుంది. ఏ ఇయర్? తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. బాబు నీకు దండం పెడతా, నువ్వు ఏమన్నా ప్రెస్ మీట్ రిలీజ్ డేట్లు పెడుతున్నాయి, నన్ను అఫీషియల్ గా క్వశ్చన్ పాస్. మరి నువ్వు అన్ని నో చెప్తున్నావు కదా, అందుకని. మీరు అన్ని నో చెప్తున్నారు కాబట్టి ఆవిడ పాస్. కొన్ని చెప్తున్నా, తెలియని నో చెప్తున్నా. ఓకే, నూకరాజ్ గారి బాగా కోపం వస్తే ఏం చేస్తారు? కొడతా. కొడతారా? తిడతాడు. ఫస్ట్ తిడతా. తిడతారా? బాగానే తిడతారా? అయ్యో, ఫుల్. ఇంత ఉంటది, ఏమంటారు, ఇంత మెమరీ కార్డ్ ఇంత అయితే అందులో అన్ని ఇవే ఉంటాయి. అన్నీ అయ్యే ఉంటాయి. తర్వాత బుజ్జుగిచ్చడానికి ఏం చేస్తారు మరి కోపం పడిన తర్వాత? అట్లా చూసి అమ్మా ఇద్దా, మళ్ళీ పిలవడం కూడా ఇట్రా అంటాడు. నేను వెళ్తా, వెళ్ళి అప్పుడు ఇంకా వదిలేండి ఇంకా. అప్పుడు వినాలి కదా, చెప్తే ఎందుకు ఇట్లా అనిపిస్తావు అది ఇది చెప్తాడు. అప్పుడు బుజ్జిగిస్తారు. మీకు తనకు కోపం వస్తే ఏం చేస్తారు? ఏడుతుంది. కోపం వస్తే ఏడుస్తుందా? మిమ్మల్ని కొట్టలేదా? ఎప్పుడు తిట్టలేదా? ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు ఎప్పుడు కొట్టినా చెప్పు. ఒక్క ఎప్పుడన్నా కొట్టినా? ప్రత్యక్ష దైవం. అసలు అపచారం. నేను కొట్టినండి అయ్యా, నేను కొట్టినా అంటే ఎవ్వరు నమ్మరు, మన కెమెరామెన్ బ్రో కూడా నమ్మడు. సరే, ఒక సీరియస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మరి మీరు నవ్వుతున్నారు సీరియస్ అని. ఓకే ఓకే, మీ ప్రేమను గెలిపించుకోవడానికి మీరు చేసిన పెద్ద యుద్ధం ఏంటి? ఓ పెద్దదే. ఇవన్నీ మనకు వస్తాయా? వస్తాయి. ఈ యుద్ధం అప్పుడే అప్పుడే చెప్పదలుచుకోవట్లేదా? ఈ యుద్ధం తర్వాత కూడా ఎందుకు సీక్రెట్? కోల్డ్ వార్స్ చాలా ఉంటాయి, కానీ మంచిగా హాట్ గా ఇద్దాం. హాట్ గా ఇస్తారా? మీ ఫ్యామిలీస్ లో గొడవలేని? ఆడపిల్ల ఇంట్లో ఖచ్చితంగా అవుతాయి కదా. అంతవరకు పోలేదు, వీడియోస్ ఇన్ని పెట్టారు, అంతవరకు వెళ్లకుండానే ఉంటదా? తర్వాత తీసేస్తారా? పెడతారు పట్టు. సరే, తీసేపిస్తారా చెప్పండి. బేసిక్గా జనరల్ గా ఎవరైనా ఇండస్ట్రీ అంటే వీడియోస్ చేస్తున్నాం, అంతకుమించి మనం ఏం చేస్తాం, వాళ్ళు వీడియోస్ అనుకుంటాం. ఓకే, మరి నిశ్చితార్థం చేసుకున్నాము లైక్ ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు థమ్స్ పెట్టి పెడుతుంటారు కదా, వాళ్ళే చూసి ఫోన్ చేస్తారు బాగుంది వీడియో అని. యూట్యూబ్ లో వ్లాగ్స్ అయితే మేము ఎప్పుడు కూడా, నేను రాజుని ఎప్పుడు నాకు హగ్ చేసుకోవాలన్నా హగ్ చేసుకోను, అంటే కొన్ని అది వేరేలా తీసుకుంటా అని చెప్పేసి. బట్ ఫ్యామిలీస్ ఎవరికైనా ఉంటాయి, ఇంకా అవి తర్వాత చూద్దాం, తర్వాత చూస్తారు. ఇప్పుడు కష్టం, చెప్పరు. ఓకే, సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. సో లాస్ట్గా మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఫ్యాన్స్కి, మీ జబర్దస్త్ ఫ్యాన్స్కి, మీ సాంగ్స్కున్న ఫ్యాన్స్కి నెక్స్ట్ ఏం రాబోతున్నాయి, ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్తారు? సో నెక్స్ట్ అయితే మంచి సాంగ్స్ ఒక 2-3 రాబోతున్నాయి. ఓకే, అది మన నూకరాజ్ 7425 ఛానల్లోనే రిలీజ్ అవుతాయి. సో ఈ మధ్యలో ఏవో వేరే వేరే ఫోక్ సాంగ్స్ చేస్తున్నాం, ఇవి బాగానే ఉంటాయి. సో మన సాంగ్స్, ఎస్పెషల్లీ మన సాంగ్స్ ఏంటంటే అబ్బిగో అని చెప్పి ఒక సాంగ్ రాబోతుంది. ఓకే, అది కూడా బాగుంటుంది. అబ్బిగో నెల్లూరి సేలల్ల
రబ్బిగా నాకు దుబాయ్ తాంది ఈ స్టైల్. ఇది కూడా ఒక తాటి లాస్ట్ లో దగ్గుతున్నారు, అది పాటలో ఉంది. పాటలో ఉంది. ఓకే. ఓ రబ్బిగా నాయనక పడవద్దు, ఓ రబ్బిగా అందరూ చూస్తున్నారు, ఓ రబ్బిగా. సో ఇది ఒక స్టైల్, డిఫరెంట్ స్టైల్ ఉంటది. ఓకే. సో ఆ తర్వాత ముఖ్యంగా మన బాయ్స్ కి నచ్చే సాంగ్ ఇందాక నేను పాడాను ఆల్రెడీ. సో అంటే బాయ్స్ అనే కాదు, అందరూ కనెక్ట్ అవుతారు, లేడీస్ కూడా కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ అవుతారు. బాగుంటది, యూనివర్సల్ సాంగ్ అది నాకు తెలిసి. అంటే మనం రెగ్యులర్ గా చేసేవన్నీ అందులో ఉంటాయి. పిచ్చోళ్ళు రాయి పోరలం గవలాగాళ్ళు ఈ పోరగాళ్ళు నా ముద్దు గుట్టు కింద అంత ఆ ఫోక్. ఇప్పుడు సినిమా పాటలు అనుకోండి ఏమేమో వస్తాయి కానీ ఈ ఓకే మా పాటలు మీరు వింటున్నా, అది మాత్రం అదే మాకు 10,000 మళ్ళీ అడిగారా 10,000. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు దాకా కూర్చొని మాట్లాడినందుకు, నవ్వించినందుకు, 2 నిమిషాలు ఆయుష్ నాది పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పాటలతో రావాలి, కానీ మాకు మరీ ఇద్దరు తీసేయండి అనేంత విసిగించకుండా అదే ఆ ట్రెండింగ్ లో చాలా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా ట్రెండింగ్ లో వెళ్ళిపోవాలా అలాంటి ఇది ఫినిషింగ్ ఇచ్చేస్తా. జనరల్ గా ఒక యూనివర్సిటీ ఆయన కింద కమెంట్ చేశాడు ఈ పాటకి. ఇది కూడా నాకు తెలియదు, ఎవరో నాకు తీసి పెట్టారు అనమాట. సాంగ్స్ అంటే వచ్చి 4 డప్పులు కొట్టి 4 స్టెప్పులు వేసేసి వెళ్ళిపోయే స్టైల్లో లేదు. ఒకప్పుడు విలేజ్లలో ఉన్న ఈ జానపదాన్ని అది అంతరించిపోకుండా మళ్ళీ దేవకమ్మ రూపంలో దాన్ని తీసుకురావడం. దేవకమ్మ పాడిందంటే ఓకే, బట్ నూకరాజు కూడా అదే స్టైల్ అందుకుని పాడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని ఒక యూనివర్సిటీ ఆయన పెట్టాడు కింద కమెంట్. అది ఇంత ఉంది, నాకు స్క్రీన్ షాట్ పెడితే. సో కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోవాలనుకోకూడదు, ఇవి కూడా ఉండాలి. అంటే నేను అంటాను, అంటే ఇది మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసిన స్టైల్ కదా. ఎప్పుడైనా సరే ఒకప్పుడు మన అమ్మోళ్ళంతా కూడా చీరలు పద్ధతి తలదించుకోవడం, ఇప్పుడు తలెత్తుకోవడం, ఎవరిష్టం వాళ్ళది మిడ్డీలు చెడ్డీలు ఇవి వచ్చేసినాయి. అలానే అవి పోకూడదు, అవి పోవాలని కాదు, ఇది వచ్చిందని అది పోవాలని కాదు, అది ఉండాలి ఇది ఉండాలని కాదు, కానీ ఇంక ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. సో కాబట్టి అది మాత్రం ఉండాలి ఖచ్చితంగా, అది ఒకటే చెప్తున్నాను. పాత తరాన్ని ఆ స్టైల్ ఆ కల్చర్ ఏదైనా కానీ మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒకప్పుడు మనం రాగులు సజ్జలు ఇవి తినేవారు, ఇప్పుడు రైస్ కి వచ్చారు. ఇప్పుడు వాటి వల్ల ఆరోగ్యం ఖరాబ్ మళ్ళీ దానికి వెళ్తున్నారు. డెఫినెట్లీ నేను చెప్తున్నా చూడండి, అప్పుడు చీర నుంచి మిడ్డీలు జడ్డీలకు వచ్చారు, మళ్ళీ చీరలకు వెళ్ళే రోజులు వస్తాయి, వెళ్తారు ఖచ్చితంగా, ఆ రోజులకి వెళ్తారు. మన స్టైల్ బ్రహ్మం గారి శిష్యుడు అలా అని కాదు, జనరల్ గా ఎవరైనా చెప్పేది అలా అయితే. సో థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.